ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి కృష్ణా జిల్లా అధ్యక్షులు జనసేన అధ్యక్షులు బండెడ్డి రామకృష్ణ గారికి, కొరియర్ శ్రీను గారికి, తెలుగుదేశం మా మండల పార్టీ అధ్యక్షులు ఈరబాబు గారికి, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు మండల అధ్యక్షులు రాలి సత్యనారాయణ గారికి, బీజేపీ అధ్యక్షులు మరి ఇంకా ఇక్కడ విచ్చేసినటువంటి జన సైనికులకి, కూటమి అందరికీ మరి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ, మరి ఏదైతే ఈ రాష్ట్రం మరి ఒక గతం 5 సంవత్సరాల్లో సర్వనాశనం అయిపోయింది, మరి వైసీపీ ప్రభుత్వం తునకలు చేసిందని చెప్పి ఒక మంచి మనసుతో మరి ఆయన పవన్ కళ్యాణ్ వ్యక్తి మరి ఒక సినిమా చేస్తే 100 కోట్ల రూపాయలు వస్తాయి, మరి అంత పెద్ద వేల కోట్ల రూపాయల సంపాదన వదిలిపెట్టి మరి ఈ రాష్ట్రాన్ని ఎట్టాగైనా కాపాడాలి, ఒక దుర్మార్గుడి చేతిలో ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, 5.5 కోట్ల ప్రజల మరి ఆశలు ఆవిరైపోతాయని చెప్పి ఆయన వేల కోట్ల రూపాయల సంపాదన వదిలిపెట్టి మరి రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల కోసం మరి త్యాగం చేసిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మరి ఒక ఆయన మంచి ఆశయంతో మరి ఈ రాష్ట్రాన్ని ఎట్టాగైనా కాపాడాలి, దేశం బాగుండాలని చెప్పి ఒక మంచి మనసుతో ఇవాళ రాష్ట్రం కోసం ఆయన మరి నారా చంద్రబాబు నాయుడు గారితో, శ్రీ నరేంద్ర మోడీ గారితో చేతులు కలిపి ఇవాళ రాష్ట్రాన్ని బ్రహ్మాండమైన కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన బ్రహ్మాండ అభివృద్ధి శాస్త్రం. గత 5 సంవత్సరాల్లో మన రాష్ట్రం ఏమైందో చూసాం. ఒక దుర్మార్గమైన పరిపాలనలో, ఒక నరరూప రాక్షసుల పరిపాలనలో రాష్ట్రం నలిగిపోయింది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం పతనం అయిపోయింది, రాష్ట్రం సర్వనాశనం అని చెప్పి మరి వాళ్ళ ఆయన కూటమి ప్రభుత్వం వచ్చాక చక్కటి పరిపాలనతో ఇవాళ ప్రజల మధ్య వర్గ వైషమ్యం లేకుండా ప్రజలందరూ ఒక రాష్ట్రంలో కుటుంబాన్ని భావించి మరి బాధ్యతగా క్రమశిక్షణ మరి పరిపాలన అందిస్తున్నారు. మరి ఏదైతే మరి జన సైనికులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, వారి బీజేపీ అందరికీ నేను ఒకటే విధం చేస్తున్నాను, ఏదైతే కుటుంబం అన్నాక రాజ్యం చిన్న చిన్న వర్గ విధాలు ఉంటాయి, ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి పనిచేసి మరి ఈ కుటుంబ ప్రభుత్వం దాదాపుగా ఇంకా 15 నుంచి 20 ఏళ్ళు ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నారు. మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆశించినట్టుగా ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడలు నడిచి మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇంకొక 20 ఏళ్ళు ఉండాలి. మరి రాబోయే రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలి, ఆయన నిండు నూరేళ్లు పచ్చగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం చేసుకుంటూ సెలవుకున్నాను.